శ్రీరెడ్డి గారిని నేను చాలాసార్లు ఇంతకుముందు 2-3 వీడియోలు కూడా మాట్లాడాను ఆవిడ కోసం. ఎప్పుడు కూడా నేను ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడాను. మాట్లాడినప్పుడు నన్ను కొంతమంది అడిగారు, అన్న ఆవిడ ఇలా మాట్లాడుతుంది కదా, నువ్వెందుకు ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తావని. అయితే శ్రీరెడ్డి అనే ఆమెకి నేను రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం ఉంది. అప్పుడు కూడా చెప్పాను. అప్పుడు కూడా ఆవిడ ఏదైతే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ కోసం ఎలా అవకాశాలు రాకుండా కొత్త వాళ్ళు ఎలా తొక్కేస్తారో దీనికోసం ఆవిడ పోరాడిన విధానం నచ్చింది నాకు. ఆవిడ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అది ఆవిడ ఇష్టం. నా పర్సనల్ లైఫ్ నాది, ఆవిడ పర్సనల్ లైఫ్ ఆవిడది. ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వక్కర్లే. కాబట్టి మిగతావన్నీ వదిలేస్తే ఈ విషయంలో మాత్రం ఆవిడ పోరాడిన విధానం నాకు నచ్చిందండి. అలాగే ఈరోజు కూడా మళ్ళీ నచ్చింది ఆవిడ నాకు. ఆవిడ ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తుందో ఆ పార్టీలో జరుగుతున్న అన్యాయాల్ని, ఆ పార్టీలో జరుగుతున్న అవినీతిని, నిజాన్ని నిర్భయంగా బయటకు వచ్చి చెప్పింది. కాబట్టే నాకు ఎంతకుముందు నేను ఈవిడలో ఉండే ఈ క్వాలిటీ చూసే గతంలోనూ ఈవిడ గౌరవించాను. ఇప్పుడు ఆ గౌరవం ఇంకా 10 రెట్లు పెరిగింది. ఇందుకే ఆమె ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది ఆ వివరాల్లోకి వెళ్దాం. నేను కూడా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే. 2019 ఎలక్షన్లో గొడ్డలు నింపుకుని తిరిగినోడిని. వైసీపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వైసీపీలో పనిచేసినోడిని, నిజంగా కష్టపడేవాడిని గుర్తిస్తారు, వాళ్ళు తొక్కుపాడేస్తారు, వాళ్ళు బానిసలా చూస్తాడు జగనన్న. ఇప్పటికైతే శ్రీరెడ్డి గారు ఇంకా జగనన్నకి తెలియదు అనుకుంటుంది. కానీ జగన్ గారికి తెలిసే జరుగుతాయి అన్నీ. ఏంటంటే ప్రాబ్లం అంటే పిల్ల సజ్జల గారిని ఈ సోషల్ మీడియా వింగ్కి ఇన్ఛార్జ్ చేశారు. ఏంటి వాళ్ళలో ఉండే అర్హత ఏంటి? గతంలో 2019 ఎలక్షన్లో ఆడి రోల్ ఏంటి? జగన్ గెలుపులో ఈ పిల్ల సజ్జల గారి రోల్ ఏంటి? ఆడు ఏం కష్టపడ్డాడని ఆడు ఈ రోజున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అడ్డ అయిపోయాడు. అంతకుముందు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆడేం పీకాడు? కేవలం వెనకతలు తోకలు ఉన్నాయి తప్ప ఈ తప్పించే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వాస్తవంగా చెప్పాలంటే శ్రీరెడ్డి అనే ఆమె మాట్లాడిన వీడియోలు సజ్జల రెడ్డి కానీ, పిల్ల సజ్జలు కానీ, లేకపోతే ఇంకొక దేవేంద్ర గుర్రంపాటి గారు కానీ వీళ్ళిద్దరూ మాట్లాడిన దానికి 100 రెట్లు బాగా వెళ్తాయి ఈవిడ వీడియోలు. ఓకే, ఎదుటోడిని తిడుతుంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటుకు వచ్చినట్టు తిడుతుంది. అది వేరే విషయం. అందుకనే ఎక్కువ చూస్తారేమో. అయితే వైసీపీలో అలాంటి వాళ్ళే కదా కావాలి, వాళ్ళకి తిట్టేవాళ్ళే కదా కావాలి. అలా తిడతాడనే కదా కొడాలికి మంత్రి పదవి ఇచ్చింది, అలా తిడతదనే కదా రోజాకి మంత్రి పదవి ఇచ్చింది. పేర్నికి కానీ, గుడివాడ కానీ, వీళ్ళందరూ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ బూత్ మహారాజులే కదా. కాబట్టే వాళ్ళకి అన్ని అవకాశాలు వచ్చాయి. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిని మించిన ఎవడున్నాడు ఆ పార్టీలో? మరి ఈవిని ఎందుకు గుర్తించలేదు? నన్ను అడిగితే శ్రీరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవాలి. ఎందుకంటే మిగిలిన అందరికన్నా కూడా శత్రువులను ఈవిడే బాగా తిడుతుంది. బాగా తిట్టినట్టు మరి ఆవిడని ఎందుకు కన్సిడర్ చేయలేదు? పిల్ల సజ్జల గారికి కోట్లాది రూపాయలు ఫండ్ ఇస్తున్నారట. మరి ఆ కోట్లాది రూపాయల ఫండ్ ఏం చేస్తున్నాడు? మొన్న శ్రీరెడ్డి గారికి తెలియదేమో, కువైట్ వెళ్ళి దాదాపు 250 మ్యాక్ ల్యాప్టాప్లు కొనిచ్చాడట 250 మందికి. మరి వాళ్ళంతా ఎవరు? ఏలేమో పాపం పక్కన అడుగుతుంటున్నాం మేము. వైఎస్ఆర్సీపీ కోసం మాట్లాడటం మొదలెట్టాక జనాలందరూ మా ఛానల్ చూడటం మానేశారు, జనాలందరూ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, మా మీద రిపోర్ట్లు కొడుతున్నారు, మాకేమో మేము బెచ్చబెత్తుకు బతుకుతున్నామేమో ఓ పక్కన శ్రీరెడ్డి గారు బాధపడుతున్నారు. మరి పిల్ల సజ్జల గారికి ఇచ్చిన కోట్లాది రూపాయలు ఏం చేస్తున్నాడు ఫండాడు? అయితే ఈవిడ మాటల్లోకి వెళ్దారండి. చాలా నిక్కచ్చిగా, చాలా నిజాయితీగా ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిందండి. ఏం చెప్పింది చూద్దారండి. జగనన్నకి నమస్కారం. కొన్ని సంవత్సరాలుగా మేము ఒక నష్టాన్ని ఫేస్ చేస్తున్నామన్నా, మా సాక్రిఫైజేషన్ మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. ఈ పర్టికులర్ మెసేజ్ ఆంధ్ర సీఎంఓ అలాగే ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ టాపిక్ వెళ్ళాలి. కొన్ని సంవత్సరాలుగా నాకు ఏ రికగ్నైజేషన్ లేకపోయినా కూడా ఎప్పుడు జగనన్నను గెలిపించాలి అనే దాంతో, అలాగే జగనన్నకు సంబంధించిన టీం అంటే ఎంపీలో ఈ పాయింట్ ఒకటి శ్రీరెడ్డి మీద నాకు గౌరవం పెంచడానికి కారణం, ఇప్పటి వరకు తనకి ఏ రికగ్నైజేషన్ లేదు. నిజమే, పార్టీలో ప్రతి లఫ్వుడ్ గాడు ఏదో పొజిషన్లో ఉన్నాడు, ప్రతి లఫ్వుడ్ గాడికి ఏదో పదవి ఇచ్చారు. 10వ తరగతి కూడా సలహాదారుడిగా 3-4 లక్షల జీతాలకి సెటిల్ అయిపోయారు. మరి ఇంత గట్టిగా పార్టీ కోసం నోరేసు పడిపోద్ది కదా ఈవిడి. ఎదుటోళ్ళ మీద నా మాటలైన వాళ్ళని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా. మరి ఆవిడకి ఎందుకు ఏ పొజిషన్ ఇవ్వలేదు? ఎందుకు పాపం పిల్ల సజ్జలకేమో కోట్లాది రూపాయలు ఇచ్చి ఈవిడికి అసలు కనీసం మరి ఆ రెమ్యూనరేషన్ ఎందుకు చెల్లించలేదు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళందరి తరపు నుంచి వాయిస్ లాగా, వైఎస్ఆర్సీపీ వాయిస్ లాగా నేను, అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా గట్టిగా మీ తరపు నుంచి పనిచేస్తున్నాం అన్న మేమందరం. అయితే కొంతమంది మాకు రిపోర్ట్స్ కొట్టి మా జీవనాధారం తీసేస్తున్నారన్న. నేను యూట్యూబర్ రిపోర్ట్స్ కొడుతున్నారట. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ రోజున ఏపీలో, తెలంగాణ, తెలుగుడని ప్రతి ఒక్కడు జగన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు.
ఎవరన్నా జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే ఆ ఛానల్స్ మీద రిపోర్ట్లు కొడుతున్నారట ప్రజలు. రిపోర్ట్లు కొట్టేయడంతో ఛానల్స్ ఎగిరిపోతున్నాయి. ఛానల్సే మరి చాలామందికి జీవనాధారం నిజంగా. అలాంటప్పుడు ఆ ఛానల్ ఎగిరిపోతుంటే మరి అప్పుడు ఏమైనా ఆదుకునే పార్టీ ఏమైనా ఆదుకుంటుందంటే పార్టీ ఏమో ఆదుకోవట్లేదట. అంటే ఏ విధమైన రెమ్యూనరేషన్ లేకుండానే గతంలో మేము వైసీపీకి ఎలాగైతే పనిచేసామో అలాగే పనిచేసింది ఆవిడ కూడా. ఇప్పుడు చాలామంది అనుకుంటారండి జగన్ దగ్గర పనిచేస్తున్నాడు, జగన్ పార్టీ కోసం పనిచేస్తే ఏమైనా ప్యాకేజ్ ఇచ్చేస్తాడేమో, ఓ డబ్బులు ఇచ్చేస్తాడేమో అని చెప్పి. డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మాలాంటి వాళ్ళు ఎక్కడ చేరినా, ఏ పార్టీలో ఉన్నా, గతంలో వైసీపీలో ఉన్నా, తర్వాత జనసేన కోసం మాట్లాడినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే డబ్బుల కోసం పనిచేయం మేము. రాష్ట్రం కోసం మా వెనకాతల వర్గాలు, అణగారిన వర్గాల కోసం పనిచేస్తాం కాబట్టి మాకు అది ఇష్యూ కాదు. కానీ మరి కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ ఖచ్చితంగా రెమ్యూనరేషన్ కోసం పనిచేస్తాయి. అయినా మరి ఇలా వాడుకుని వదిలేయడం జగన్ రెడ్డి నాకు అర్థం కాలే. జగన్ దగ్గర డబ్బులు లేవా? 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు. అరే మరి మీ కోసం పనిచేసి అవతల వాళ్ళని తిట్టి వీళ్ళు తిట్టించుకుంటున్న వాళ్ళకి ఏం న్యాయం చేయలేదంటే ఏంటి జగన్ అన్న? ఇదేం పని ఇది? ఈవిడి మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేసింది మీ మీద. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే 4వ నెంబర్ ఎగరేసింది అనుకో, ఇక వైసీపీ పార్టీకి మ్యూజిక్ దీపావళి కొంచెం ముందుగా స్టార్ట్ అయిపోతుంది. నాకు చాలా లక్షల్లో ఇన్కమ్ ఉంటుందన్న. అయితే మిమ్మల్ని పొగడటం మొదలు పెట్టాక, మీ పార్టీని పొగడటం మొదలు పెట్టాక, మీ ఎమ్మెల్యే ఎంపీలు సైడ్ తీసుకుని మేము మాట్లాడటం మొదలు పెట్టాక మాకు రిపోర్ట్స్ కొట్టేసి మాకు ఉన్న జీవనాధారం పోగొట్టేస్తారన్న. జగన్ గారిని ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు పొగుడుతూ ఉంటే ప్రజలు రిపోర్ట్లు కొట్టేస్తున్నారట. అది తప్పదు, అబద్ధం. అది వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు దొంగలు, వాళ్ళు మీరెందుకు పొగుడుతున్నారు, అసలు ఇలాంటి ఛానల్సే ఉండకూడదని ఆ ఛానల్స్ మీద రిపోర్ట్లు కొట్టేస్తున్నారట. అయినా కానీ ఏ రోజు సోషల్ మీడియా ముందుకు వచ్చి మేము ఈ ప్రాబ్లమ్ లో ఉన్నాము, మా ఇంట్లో మేము తిన్నాము లేదు అని మేము ఎప్పుడు చెప్పలేదు. మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము మేము మీకు చెప్పలేదు, ఎన్ని థ్రెట్స్ మేము ఫేస్ చేసాము మేము ఎప్పుడు మీకు చెప్పలేదు. నా బాధ నాకు తెలుసా, మా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, మా వెనకాల బాధ్యతలు ఎలా ఉంటాయో ఏ రోజు ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఎవరికి ఫోన్లు చేసుకుని ఒక సహాయం అడగలేదన్నా. మీ ఎమ్మెల్సీ ఒకళ్ళు ఇలా నాకు ఒక లైవ్ వెళ్తుంటే ఒక ఫోన్ లో నేను వాళ్ళు ఏం మాట్లాడాలో చూపించాలి అంటే ఆ ఫోన్ కూడా మీ సోషల్ మీడియా వాళ్ళని అడిగి కొనిపించుకోండి అని చెప్పేసి అన్నారు. మీ వాళ్ళు ఎవరు సాయం కూడా చేయరన్న మాకు. కానీ మీ గురించి పనిచేసేది సోషల్ మీడియా సోల్జర్స్, అలాగే కార్యకర్తన లో లెవెల్లో ఉండి కార్యకర్తన వాళ్ళు మందుకోలేకపోతే బిర్యానీ ప్యాకెట్లతో రారన్నారు. పొద్దున్న దెబ్బలు లో లెవెల్ కార్యకర్తల గురించి కూడా ఆలోచిస్తుందండి. ఇంక అంతకంటే నాయకురాలు ఎవరు దొరుకుతారు మీకు? రోజా గారి కన్నా 100 రెట్లు బెటరు, కొడాలి కన్నా 100 రెట్లు బెటరు, అంబటి కన్నా 100 రెట్లు బెటర్ ఇవిడి. మరి ఆవిడ ఎందుకు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా ఎందుకు చేయరు? ఒకవేళ ఆవిడ ఏమైనా బూతులు మాట్లాడుతుందనో, లేకపోతే మరొకటి ఏమన్నా కొంచెం ఎక్స్పోజింగ్ ఇస్తూ వీడియోలు చేస్తుందనో ఆ కారణాల చేత ఆవిడ దూరం పెట్టారా? ఒకవేళ ఆ కారణాలతో ఆవిడ దూరం పెడితే ఈవిడ జస్ట్ ఒకవేళ ఏదో బబ్లీగానో, లేదా జనాలు ముచ్చట పడతారు ఆవిడ చేసే ఆ షో ఏదైతే ఉందో ఆ షోని జనాలు ముచ్చట పడుతూనే చూస్తారు. మరి ఒకవేళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈవిడ దూరం పెడితే మొత్తం బట్టలు నిప్పేసి గంగిరెద్దులో తిరిగాడు ఆ గోరంట్ల మాధవ్. మరి ఆయన ఎందుకు మీరు ఎంపీ చేశారు? ఆయన ఎందుకు మీ పార్టీలో తొలగించలేదు? అంటే గోరంట్ల మాధవ్కి ఒక రూలు, శ్రీరెడ్డి గారికి ఇంకో రూలా? తప్పు కదా ఇది. గుర్తించలేదు. నన్ను అడిగితే శ్రీరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికన్నా కూడా శత్రువులు ఈవిడే బాగా తిడుతుంది. బాగా తిట్టినట్టు మరి ఆవిడని ఎందుకు కన్సిడర్ చేయలేదు? పిల్ల సజ్జల గారికి కోట్లాది రూపాయలు ఫండ్ ఇస్తున్నారట. మరి ఆ కోట్లాది రూపాయల ఫండ్ ఆడు ఏం చేస్తున్నాడు? మొన్న శ్రీరెడ్డి గారికి తెలియదేమో, కువైట్ వెళ్ళి దాదాపు 250 మ్యాక్ ల్యాప్టాప్లు కొనిచ్చాడట 250 మందికి. మరి వాళ్ళంతా ఎవరు? ఏలేమో పాపం పక్కన అడుగు తింటున్నాం మేము. వైఎస్ఆర్సీపీ కోసం మాట్లాడటం మొదలెట్టాక జనాలందరూ మా ఛానల్ చూడటం మానేశారు, జనాలందరూ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, మా మీద రిపోర్ట్లు కొడుతున్నారు, మాకేమో మేము బెచ్చబెత్తుకు బతుకుతున్నామేమో ఓ పక్కన శ్రీరెడ్డి గారు బాధపడుతున్నారు. మరి పిల్ల సజ్జల గారికి ఇచ్చిన కోట్లాది రూపాయలు ఏం చేస్తున్నాడు ఫండాడు? అయితే ఈవిడ మాటల్లోకి వెళ్దానండి. చాలా నిక్కచ్చిగా, చాలా నిజాయితీగా ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిందండి. ఏం చెప్పింది చూద్దారండి. జగన్ అన్నకి నమస్కారం. కొన్ని సంవత్సరాలుగా మేము ఒక నష్టాన్ని ఫేస్ చేస్తున్నామన్నా. మా సాక్రిఫైజేషన్ మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. ఈ పర్టికులర్ మెసేజ్ ఆంధ్ర సీఎంఓ అలాగే ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ టాపిక్ వెళ్ళాలి. కొన్ని సంవత్సరాలుగా నాకు ఏ రికగ్నైజేషన్ లేకపోయినా కూడా ఎప్పుడు జగనన్నను గెలిపించాలి అనే దాంతో, అలాగే జగనన్నకు సంబంధించిన టీం అంటే ఎంపీలో ఈ పాయింట్ ఒకటి శ్రీరెడ్డి మీద నాకు గౌరవం పెంచడానికి కారణం, ఇప్పటి వరకు తనకి ఏ రికగ్నైజేషన్ లేదు. నిజమే, పార్టీలో ప్రతి లఫ్వుడ్ గాడు ఏదో పొజిషన్లో ఉన్నాడు, ప్రతి లఫ్వుడ్ గాడికి ఏదో పదవి ఇచ్చారు. 10వ తరగతి కూడా సలహాదారుడిగా 3-4 లక్షల జీతాలకి సెటిల్ అయిపోయారు. మరి ఇంత గట్టిగా పార్టీ కోసం నోరేసు పడిపోద్ది కదా ఈవిడి.
ఎదుటోళ్ళ మీద నా మాటలైన వాళ్ళని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా. మరి ఆవిడకి ఎందుకు ఏ పొజిషన్ ఇవ్వలేదు, ఎందుకు పాపం పిల్ల సోదరులకేమో కోట్లాది రూపాయలు ఇచ్చి ఈవిడికి అసలు కనీసం మరి ఆ రెమ్యూనరేషన్ ఎందుకు చెల్లించలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళందరి తరపు నుంచి వాయిస్ లాగా, వైఎస్ఆర్సీపీ వాయిస్ లాగా నేను, అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా గట్టిగా మీ తరపు నుంచి పనిచేస్తున్నాం అన్న మేమందరం. అయితే కొంతమంది మాకు రిపోర్ట్స్ కొట్టి మా జీవనాధారం తీసేస్తున్నారన్న. నేను యూట్యూబర్ రిపోర్ట్స్ కొడుతున్నారట. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం సపోర్ట్ చేస్తూ ఉంటే ఈరోజు నా ఏపీలో తెలంగాణ తెలుగుడని ప్రతి ఒక్కడు జగన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు. ఎవరన్నా జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే ఆ ఛానల్స్ మీద రిపోర్ట్లు కొడుతున్నారట ప్రజలు. రిపోర్ట్లు కొట్టేయడంతో ఛానల్స్ ఎగిరిపోతున్నాయి. ఛానల్సే మరి చాలామందికి జీవనాధారం నిజంగా. అలాంటప్పుడు ఆ ఛానల్ ఎగిరిపోతుంటే మరి అప్పుడు ఏమైనా ఆదుకునే పార్టీ ఏమైనా ఆదుకుంటుందంటే పార్టీ ఏమో ఆదుకోవట్లేదట. అంటే ఏ విధమైన రెమ్యూనరేషన్ లేకుండానే గతంలో మేము వైసీపీకి ఎలాగైతే పనిచేసామో అలాగే పనిచేసింది ఆవిడ కూడా. ఇప్పుడు చాలామంది అనుకుంటారండి జగన్ దగ్గర పనిచేస్తున్నాడు, జగన్ పార్టీ కోసం పనిచేస్తే ఏమైనా ప్యాకేజ్ ఇచ్చేస్తాడేమో, ఓ డబ్బులు ఇచ్చేస్తాడేమో అని చెప్పి. డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మాలాంటి వాళ్ళు ఎక్కడ చేరినా, ఏ పార్టీలో ఉన్నా, గతంలో వైసీపీలో ఉన్నా, తర్వాత జనసేన కోసం మాట్లాడినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే డబ్బుల కోసం పనిచేయం మేము. రాష్ట్రం కోసం, మా వెనకాతల వర్గాలు, అనగారిన వర్గాల కోసం పనిచేస్తాం కాబట్టి మాకు అది ఇష్యూ కాదు. కానీ మరి కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ ఖచ్చితంగా రెమ్యూనరేషన్ కోసం పనిచేస్తాయి. అయినా మరి ఇలా వాడుకుని వదిలేయడం జగన్ రెడ్డి నాకు అర్థం కాలే. జగన్ దగ్గర ఏమైనా డబ్బులు లేవా? వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు. అరే మరి మీ కోసం పనిచేసి అవతల వాళ్ళని తిట్టి వీళ్ళు తిట్టించుకుంటున్న వాళ్ళకి ఏం న్యాయం చేయలేదంటే జగన్ అన్న. ఇదేం పని ఇది? ఈవిడి మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేసింది మీ మీద. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే 4వ నెంబర్ ఎగరేసింది అనుకో, ఇక వైసీపీ పార్టీకి మ్యూజిక్ దీపావళి కొంచెం ముందుగా స్టార్ట్ అయిపోతుంది. నాకు చాలా లక్షల్లో ఇన్కమ్ ఉంటుందన్న. అయితే మిమ్మల్ని పొగడటం మొదలు పెట్టాక, మీ పార్టీని పొగడటం మొదలు పెట్టాక, మీ ఎమ్మెల్యే ఎంపీలు సైడ్ తీసుకుని మేము మాట్లాడటం మొదలు పెట్టాక మాకు రిపోర్ట్స్ కొట్టేసి మాకు ఉన్న జీవనాధారం పోగొట్టేశారన్న. జగన్ గారిని ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు పొగుడుతూ ఉంటే ప్రజలు రిపోర్ట్లు కొట్టేస్తున్నారట. అది తప్పు, అది అబద్ధం. అది వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు దొంగలు, వాళ్ళు మీరెందుకు పొగుడుతున్నారు, అసలు ఇలాంటి ఛానల్సే ఉండకూడదని ఆ ఛానల్స్ మీద రిపోర్ట్లు కొట్టేస్తున్నారట. అయినా కానీ ఏ రోజు సోషల్ మీడియా ముందుకు వచ్చి మేము ఈ ప్రాబ్లమ్ లో ఉన్నాము, మా ఇంట్లో మేము తిన్నాము లేదు అని మేము ఎప్పుడు చెప్పలేదు. మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము మేము మీకు చెప్పలేదు. ఎన్ని థ్రెట్స్ మేము ఫేస్ చేసాము మేము ఎప్పుడు మీకు చెప్పలేదు. నా బాధ నాకు తెలుసా, నా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, మా వెనకాల బాధ్యతలు ఎలా ఉంటాయో ఏ రోజు ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఎవరికి ఫోన్లు చేసుకుని ఒక సహాయం అడగలేదన్నా. మీ ఎమ్మెల్సీ ఒకళ్ళు ఇలా నాకు ఒక లైవ్ వెళ్తుంటే ఒక ఫోన్ లో నేను వాళ్ళు ఏం మాట్లాడాలో చూపించాలి అంటే ఆ ఫోన్ కూడా మీ సోషల్ మీడియా వాళ్ళని అడిగి కొనిపించుకోండి అని చెప్పేసి అన్నారు. మీ వాళ్ళు సాయం కూడా చేయరన్న మాకు. కానీ మీ గురించి పనిచేసేది సోషల్ మీడియా సోల్జర్స్, అలాగే కార్యకర్తన, లో లెవెల్లో ఉండే కార్యకర్తన. వాళ్ళు మందుకో లేకపోతే బిర్యానీ ప్యాకెట్లతో రారన్నారు. పొద్దున్న దెబ్బలు. లో లెవెల్ కార్యకర్తల గురించి కూడా ఆలోచిస్తుందండి. ఇంకా అంతకంటే నాయకురాలు ఎవరు దొరుకుతారు మీకు? రోజా గారి కన్నా 100 రెట్లు బెటరు, కొడాలి కన్నా 100 రెట్లు బెటరు, అంబటి కన్నా 100 రెట్లు బెటర్ ఇవిడి. మరి ఆవిడ ఎందుకు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా ఎందుకు చేయరు? ఒకవేళ ఆవిడ ఏమైనా బూతులు మాట్లాడుతుందనో, లేకపోతే మరొకటి ఏమన్నా కొంచెం ఎక్స్పోజింగ్ ఇస్తూ వీడియోలు చేస్తుందనో ఆ కారణాల చేత ఆవిడ దూరం పెట్టారా? ఒకవేళ ఆ కారణాలతో ఆవిడ దూరం పెడితే ఈవిడ జస్ట్ ఒకవేళ ఏదో బబ్లీగానో, లేదా జనాలు ముచ్చట పడతారు ఆవిడ చేసే ఆ షో ఏదైతే ఉందో ఆ షోని జనాలు ముచ్చట పడుతూనే చూస్తారు. మరి ఒకవేళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈవిడ దూరం పెడితే మొత్తం బట్టలని నిప్పేసి గంగిరెద్దులో తిరిగాడు ఆ గోరంట్ల మాధవ్. మరి ఆడేందుకు మీరు ఎంపీ చేశారు? ఆడేందుకు మీ పార్టీలో తొలగించలేదు? అంటే గోరంట్ల మాధవ్కి ఒక రూలు, శ్రీరెడ్డి గారికి ఇంకో రూలా? తప్పు కదా ఇది.